నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సిందేనని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో రేపు స్టూడెంట్ మార్చ్నకు పిలుపునిచ్చారు. 24 లక్షల విద్యార్థుల తరఫున పోరాటం చేస్తామన్న విద్యార్థి సంఘాల నేతలు కేంద్రం తీరును తీవ్రంగా ఖండించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే ప్రధాని మోడీ ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఎగ్జామ్ అటెండ్ అయిన ప్రతి ఒక్క విద్యార్థులకి ధైర్యం చెప్తూ మీకు జస్టిస్ జరిగే వరకు మేము ఉన్నాము, ధైర్యంగా ఉండి కొట్లాడదామని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరికీ నా యొక్క మనవిగా మీరు ఎలాంటి అధైర్యపడవద్దు. చాలామంది విద్యార్థులకి అన్యాయం చేసిన తరుణంలో మోదీ ఖబర్దార్ అని చెప్తూ నీట్ విషయంలో ఎగ్జామ్స్ని రద్దు చేసి మళ్ళీ రీకనెక్ట్ చేయకపోతే ఎగ్జామ్స్ని డెఫినెట్గా ఢిల్లీ దాకా వచ్చి మీ పీఠం కింద ఎసురు పెట్టకపోతే మేము విద్యార్థి నాయకులమే కాదు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పేపర్ లీకేజ్ జరిగిందనేటువంటిది వార్తలు వస్తూ ఉన్నాయి. వాస్తవం కూడా దానికి సంబంధించిన దాంట్లో బీజేపీ నాయకుల హస్తాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద దేశ ప్రధాని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధాని మంత్రిగా దేశ విద్యార్థి లోకానికి ప్రజానికానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ రీ ఎగ్జామ్ నిర్వహించాలి, ఎన్టీఏని రద్దు చేయాలి, నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిట్టింగ్ జడ్జి చేత సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి కూడా డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. రేపు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి పెద్ద ఎత్తున చలో స్టూడెంట్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అయినా ఇప్పటికే నరేంద్ర మోడీ స్పందించకపోవడం అంటే 24 లక్షల విద్యార్థుల యొక్క జీవితాల పట్ల ఎంత చులకన ఉందనేటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తక్షణమే ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. దేశంలో కష్టపడి చదువుతున్న ప్రతి విద్యార్థికి, పేద నిరుద్యోగ యువతకు వారికి ఫలితాలు దక్కకుండా కార్పొరేట్ శక్తులు పేపర్ లీకేజ్ మాపై అడ్డుపడుతూ ఉన్నది. భద్రతా వలయంలో పరీక్ష పేపర్లు తయారు చేస్తున్నా కూడా పేపర్ మాఫియా లీకేజ్ చేతకి వెళ్ళిపోతూ ఉన్నది. స్పష్టంగా దేశంలో నీటి పరీక్ష లీకేజ్ జరిగిన స్పష్టమైన హానవాలు తెలుస్తున్నా కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంతవరకు స్పందించలేదు. విచారణ కమిటీకి ఆదేశించకపోతే స్పష్టంగా అనుమానాలకు వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఈరోజు ఎన్నికైన తరుణంలో వారు కూడా ఈ యొక్క తెలుగు విద్యార్థుల పట్ల మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది లీకేజీ ఖచ్చితంగా దీంట్లో జరిగినటువంటి పొరపాట్లను, దీంట్లో జరిగినటువంటి అక్రమాలను ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ చేయించాలని చెప్పేసి మేము పీడిఎస్గా మిగతా విద్యార్థి సంఘాలుగా తెలియజేయడం జరుగుతూ ఉంది. తక్షణమే ఎన్టీఏను పూర్తి స్థాయిలో కూడా తొలగించాలని చెప్పేసి నీట్ నిర్వహించేటువంటి బాధ్యతను రాష్ట్రాలకు అప్పచెప్పాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.